ఇక్కడ మనం గమనించదగ్గ విషయం ఒకటి ఉందండి. ప్రజాస్వామ్య దేశంలో ఏ రాజకీయ పార్టీని కూడా ప్రజలు ఎప్పుడు ఎక్కువ కాలం విశ్వసిస్తారని అనుకోకూడదు. మొట్టమొదటి పాయింట్. తర్వాత రేవంత్ రెడ్డి గారు తను ఫీల్డ్లో కానీ దూసుకెళ్ళిపోయిన విధానం కానీ ప్రజల్లో కాంగ్రెస్ యొక్క ఎజెండాను తీసుకెళ్ళడంలోను, తర్వాత అప్పుడు ఉద్యమించినప్పుడు కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ఇచ్చిందని ఒక ప్రగాఢమైన అభిప్రాయం జనాల్లో ఉంది, పబ్లిక్లో ఉంది. కాబట్టి దాన్ని తీసుకెళ్లడంలో యువ నాయకత్వాన్ని, తర్వాత కాంగ్రెస్లో ఉన్న అంతర్గత కలహాలను కూడా ఆయన రూపుమాపి రేవంత్ రెడ్డి గారు తీసుకెళ్లారు. అదొక కారణం. అయితే కేసీఆర్ గారు 10 ఏళ్ళు తన పరిపాలనలో కొంతమంది కొన్ని వర్గాన్ని పట్టించుకోకపోవడం కూడా కారణం. తెలంగాణ అమరవీరుడు, ఉదాహరణకు తెలంగాణ గురించి అగ్నికి ఆర్జుడైపోయిన వాడు ఒక విశ్వబ్రాహ్మణుడు, ఒకడు మన శ్రీకాంతాచారి గారి కుటుంబాన్ని కానీ అలాగే దాదాపు 100ల్లో ఉన్నారు. తెలంగాణ అమరవీరుల్ని ఎవరిని పట్టించుకున్న దీనిలో పోలేదు అని ఒక అభిప్రాయం ఉంది. తర్వాత ముఖ్యంగా అహంకార ద్వారంతో ఇప్పుడు కూడా రాజకీయంలో పనికిరాదు. ప్రజాస్వామ్య వ్యవస్థలో గెలుపోవటం సహజం, దాన్ని కేసీఆర్ గారు విస్మరించారు. అదే పరిస్థితిలో ఉన్నటువంటి అట్టడుగు స్థాయి నుండి ఎదిగిన రేవంత్ రెడ్డి గారు బాగా ఆ విషయాన్ని సక్సెస్ఫుల్గా తీసుకెళ్ళడం జరిగిందని అదొక కారణంగా అనుకుంటున్నాను. ఏపీకి ఏమైనా ప్రయోజనాలు ఉంటాయా ఇంటికి వెళ్ళడం? ఏపీకి విభజన హామీల్లో ఏ ఒక్కటి కూడా ఇప్పుడున్న ప్రభుత్వం సాధించలేకపోయింది. ఉదాహరణకు మనకి రావాల్సిన ఎలక్ట్రిసిటీ బిల్లులు, వాటి డ్యూస్ కూడా కొన్ని వేల కోట్లు ఉన్నాయి, ఆస్తులు చాలా ఉన్నాయి. వచ్చి మనకి తెలంగాణ విడిపోయిన తర్వాత ఏర్పడిన రెండవ ప్రభుత్వం వైఎస్ఆర్ ప్రభుత్వం కంప్లీట్గా ఫెయిల్ అయింది. ఇక మీదటైనా కొంచెం రేవంత్ రెడ్డి గారు ఆలోచించే విధానం కూడా బాగుంది. ఈరోజు అక్కడ ఎలక్ట్రిసిటీ మీద జరిగిన అవకతవకల మీద సీఎండీని కూడా క్వశ్చన్ చేసే పరిస్థితి ఉంది. కాబట్టి విభజన హామీల్ని మనం సాధించుకోగలకపోతే ఆంధ్రప్రదేశ్ ఇప్పటికైనా సరే నష్టపోతుంది, ఆల్రెడీ నష్టపోయింది. ఈ పరిస్థితిలో మనకి ఆంధ్రాకి మేలే జరుగుతుందని నేను అనుకుంటున్నాను. రేవంత్ రెడ్డి విజయం. రేవంత్ రెడ్డి గెలవడం వల్ల, కాంగ్రెస్ గెలవడం వల్ల ఏపీలో వైసీపీ ఎందుకు కవర్ పడుతుంది, ఎందుకు భయపడుతుంది? ఇక్కడ 2 విషయాలు ఉన్నాయండి. తెలంగాణ నాయకులకు కానీ వాళ్ళకి అడుగులకు మడుగులెత్తే నాయకులు 2 రాష్ట్రాల్లో ఉన్నారు. ఎందుకంటే దాదాపు 50-60 ఏళ్ళ నుండి వీళ్ళ ఆస్తులన్నీ అక్కడ పాతుపోయాయి. కాబట్టి గవర్నమెంట్ మారితే ఎలాగ ఉంటుందని చెప్పేసి అందులోకి రేవంత్ రెడ్డి అంటే కొద్ది ఫైర్ బ్రాండు. పూర్వపరంలో తెలుగుదేశం నుండి వెళ్ళిన వ్యక్తి కాబట్టి, ఈవెన్ కేసీఆర్ కూడా తెలుగుదేశం నుండి వ్యక్తి కాబట్టి అటువంటి ఏదైనా ఉండి వాళ్ళ ఆస్తులు కాపాడుకోవడానికి తెలంగాణలోకి మళ్ళీ కేసీఆర్ ప్రభుత్వాన్ని వాళ్ళు కోరుకున్నారు. ఇప్పుడున్న జగన్మోహన్ రెడ్డి గారు కానీ, కొడాలి నాని కానీ, వంశీ కానీ, సినిమా వాళ్ళు అందరికి కూడా ఆస్తులు తెలంగాణలో ఉన్నాయి. కాబట్టి ఆ రకమైన ఒక భయం ఉంది అని నేను అనుకుంటున్నాను. ఈ గెలుపు వల్ల ఏదైతే తెలంగాణలో కాంగ్రెస్ గెలుపు, ఆంధ్రప్రదేశ్లో కూడా కాంగ్రెస్ మళ్ళీ బలపడే అవకాశాలు ఏమైనా? ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ పరిస్థితి ఎలాగుందంటే, ఒక స్కెలిటన్, ఒక అస్థిపంజరం మనం దొరికితే దానికి ప్రాణం పోయడం అనేది ఇప్పట్లో అసాధ్యం అండి. ఎందుకంటే ఇక్కడ లీడర్షిప్ లేదు. ఇక్కడ కూడా ఈరోజు రేపు సార్వత్రిక ఎన్నికలు వస్తున్నాయి. 3 నెలల్లో 4 నెలల్లో ఉన్నాయి. ఈ 3 నెలల్లో 4 నెలల్లో బలోపేతం చేసే లీడర్షిప్ రాదు. ఇప్పుడైనా ఒక మంచి పిసిసి ప్రెసిడెంట్ని వేసి ఈ పక్క రాష్ట్రమైన కర్ణాటక, తెలంగాణలో కూడా సక్సెస్ని సాధించారు. కాబట్టి దానికి కూడా రానున్న 29కి ఏదైనా ఎఫెక్ట్ ఉంటుందేమో. కానీ ఇప్పుడు కూడా ఓటు బ్యాంకు ఏమీ పెరగదండి కాంగ్రెస్కి మాత్రం. ఖచ్చితంగా ఇవాళ ఉన్న పరిస్థితిని బట్టి, ఇప్పుడున్న పిసిసి టీంని బట్టి. ఎందుకంటే అది ఇందా చెప్పినట్టుగా అది ఒక అస్థిపంజరం అయిపోయింది. ఈ రోజైతే ఒక 45 నిమిషాల్లో పార్లమెంట్లో బిల్లును ఆమోదం చేసిన కాంగ్రెస్ గవర్నమెంట్ ఉండేటప్పుడు అది బాగా కొన్ని తరాలకి నాటుకుపోయింది. మనసులో ఒక బీజం అంటే ఏర్పడిపోతే ఒక అభిప్రాయాన్ని ఫిక్సప్ అయిపోయారు. దాని తర్వాత ఈరోజు బీజేపీ కూడా ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో గెలిచే అవకాశం ఉండదండి. ఎందుకంటే విభజన హామీలని కానీ, పోలవరాన్ని కానీ, అమరావతిని కానీ కంప్లీట్గా సెంట్రల్ గవర్నమెంట్ కూడా కాస్త విస్మరించింది. కాబట్టి వెనుకబడి జిల్లాను ప్రకటించడం కానీ, ప్రత్యేక హోదా కానీ, రైల్వే జోన్ కానీ ఒక్క విభజించబడి అన్యాయం అయిపోయిన ఆంధ్రప్రదేశ్ చేయలేదు. కాబట్టి ఇవాళ బీజేపీకి కూడా రేపు టర్మ్లో అవకాశం లేదండి ఖచ్చితంగా.